చెబుతూ, ఎప్పుడైనా విద్యలో ఆటంకాలు ఎదురైతే, విద్యా అభివృద్ధికి ఇబ్బందులు వస్తే, చదువుకోవడానికి సరి అయిన ధనం లేకపోతే, లేదా ఎక్కడైనా ఒక మంచి చోట వెళ్ళామంటే వెళ్ళడానికి వీలు లేక ఇబ్బంది పడితే, కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని అనేటటువంటి పాదాన్ని పిల్లల చేత పారాయణ చేయించండి. పిల్లల చేత చేయించాలి. అన్నిటికీ గురువు గారు మీరు చేసేయండి, మేము డబ్బులు ఇస్తామంటే అది అంత ఎక్కువ ఫలించదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఆ మాత్రం పిల్లలకి మనం నేర్పలేమా? అరికిమాలని దిక్కుమాల పాటలు తెల్లాలి లేస్తే ఎన్నిసార్లు పడుకుంటారండి. ఎప్పుడో వస్తుందిట, ఎప్పుడు వస్తుంది బాహుబలిని ఏడవడం కాదు. దానికంటే ముందు నీ బలం ఏమిటో చూస్తూ, నీ భవిష్యత్తు ఏమిటో చూస్తూ దానికోసం పిల్లల్ని చదివించాలి. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. ఇష్టం ఉంటే కష్టం ఉండదు. ఈ శ్లోకం నేర్పించండి మీ పిల్లల చేత, దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తారు లేదు మీరే చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ పిల్లలకి విద్య కావాలి, విద్యతో పాటు ఆత్మబలం కావాలి, జ్ఞానం కావాలి, ఎలా బ్రతకాలో తెలియాలి. అది నేర్పేటటువంటి గురువుల దగ్గరికి వాళ్ళు ఎలా వెళ్ళలేకపోతున్నారు. కనీసం గురుస్వరూపిణి అయిన అమ్మవారికి నామం చేయించండి. ఇది కొన్ని వేల మంది శిష్యుల మీద ప్రయోగించి చెప్పిన వాడు అన్నమాట. చాలా కాలం క్రితం అమెరికా వీసాకు పెట్టుకుంటే రాకపోతే అప్పుడు ఒకడు ఇలాగే వచ్చాడు. అడిగింది ఈ శ్లోక పారాయణ చేయమన్నాను. వాడికి వీసా వచ్చింది, ఆయన చదువుకుంటాడు. ఇక్కడికి వచ్చి ఒక దరిద్రపు యూనివర్సిటీలో చేరి ఇబ్బంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అవి వాటిని ఏమంటారు మీరు? ఫోక్ యూనివర్సిటీస్ బయట. ఫోకో వాళ్ళకు నాకు అది పేరు కూడా తెలియదు సరిగ్గా. సరే, మొత్తం మీద ఏమైతేనే భయంకరమైనటువంటి దుస్థితిలో పడిపోయామండి. అసలు ఈ యూనివర్సిటీయే తప్పుడు యూనివర్సిటీ అయితే మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి ఫోన్ చేస్తే ఒకడు, నేను ఈ నామం చేసుకోమంటే వాడు అదృష్టం వేయడానికి మళ్ళీ వాళ్లే గైడ్ చేసి వేరే యూనివర్సిటీలో చేర్చారు. సుఖంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మానవుడికి జీవితంలో ఎప్పుడు ఏ విధమైన ఆటంకం వస్తుందో తెలియదు. అందులో ముఖ్యంగా పిల్లలకి విద్యా సంబంధమైన ఆటంకాలు నిరంతరం ఎదురవుతూనే ఉంటాయి. ఆరోగ్యం వల్ల చదువుకోలేకపోవచ్చు, ఆరోగ్యం బాగాలేక చదవలేదు, ధనం లేక చదవలేకపోవచ్చు, అవన్నీ ఉన్న గురువులు లేక చదవలేకపోవచ్చు, ఇవన్నీ ఉన్న సరైన కళాశాల దొరకకపోతే చదవలేకపోవచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ పొరపాటున నీచులైన స్నేహితుల సాంగత్యము వల్ల వ్యసనపరులై కూడా విద్యా అభివృద్ధి పొందలేకపోవచ్చు. వాటన్నిటి నుంచి గట్టెక్కించే గొప్ప నామాలు ఈ కళాత్మిక, కళానాథ, కావ్యాలాప వినోదిని. ఇలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉన్నది. అవన్నీ మనం ఒక్క రోజులో చెప్పుకోలేం. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు చెప్పుకుందాం. రేపు మళ్ళీ యథాప్రకారంగా మనకి ఇక్కడ కలుసుకున్నప్పుడు రేపు గురు మహిమ కదా, 7 గంటలకైనా